తెలంగాణ విషయానికి వస్తే ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రేవంత్ రెడ్డి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న ఒక కోకోకోలా కంపెనీ ఓపెనింగ్ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే గత ప్రభుత్వం ఏమీ చేయలేదు 10 సంవత్సరాల నుంచి, కానీ 10 నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు, బదనాం చేయాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఆయన విమర్శలు గుర్తించేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? కేవలం ఇదంతా రాజకీయంగా మైండ్ గేమ్ రాజకీయాలు, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి ఆరోపణలో అసలైన ఆరోపణ ఒకటి పెద్ద చేశారు. గత ప్రభుత్వం ఎగబెట్టిందన్న రైతు భరోసా గురించి మాట్లాడిన రైతు బంధు 2018 నుంచి మొదట్లో 4,000 రూపాయలు పంటకు 4,000 రూపాయలు 8,000 వేశారు. 2018లో 19 నుంచి 5,000 వేస్తున్నారు, 10,000 చొప్పున. ఈ 10,000 కర్మ 15,000 ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 11 విడతలు గత ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వాలు శాశ్వతం, రవి గారు, పార్టీలు శాశ్వతం కాదు. కనుక ప్రభుత్వం మారిపోయింది. పోయిన డిసెంబర్ 7 తారీఖు నాడు కొత్త ప్రభుత్వం వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు వేయాలి ఆ డబ్బులు? 12వ విడత 5,000 కానీ, లేకుంటే 7,500. అప్పుడు అన్నారు మీరు ఇప్పుడు తీసుకోకండి. అప్పుడు హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆపింది. యాక్చువల్ గా ఫస్ట్ రైతు బంధు తీసుకోమని చెప్పి నవంబర్లో తీసుకోమని, ఎన్నికల కన్నా 3 రోజులు పంపిణీ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చింది. అంటే ప్రచార సమాప్తి కన్నా ముందు హరీష్ రావు గారు ఏమన్నారు, రేపటి నుంచి టపటా పడిపోతున్న డబ్బులు మీకు అకౌంట్ లో అనగానే మళ్ళీ ఆపేశారు. ఆపేసి నిరసన కాదు కంప్లైంట్ మీద, కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఆపిన తర్వాత దాన్ని కొనసాగించాల్సింది ఎవరు? కొత్త ప్రభుత్వం కదా. ఆ 12వ విడత ఎప్పుడు వేశారు అంటే 6 నెలల తర్వాత వేశారు. పోయిన డిసెంబర్ లో పడాల్సిన డబ్బులు ఏప్రిల్ మే వేశారు. అంటే అది కూడా రైతు బంధు వేశారు, రైతు భరోసా కాదు. అంటే 12వ విడత 13వ విడత ఎప్పుడు వేయాల్సిండే? పోయిన డిసెంబర్ లో వేయాల్సిండే. ఎందుకంటే మనకు కొత్తగా అదేమో పాతది, కొత్తగా వేయాల్సింది ఏంటంటే మళ్ళీ ఏప్రిల్ మేలో వేయాల్సి ఉంది. అది బాకీ ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా, ఇప్పుడు రేపు నాట్లు పడే క్రమం ఉంది కనుక వేసవిలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేయాల్సి ఉంది. అంటే 2 బకాయిలు ఈ ప్రభుత్వం బాకీ పడింది. అందుకని 14 విడతలలో 12 విడతలు ఇప్పటికి పడ్డాయి డబ్బులు. 13, 14 విడత పడాల్సింది ప్రభుత్వం మీద ఉండదు. కానీ ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమనుకుంటున్నారు, ఇంకా తాను ప్రతిపక్షంలో ఉన్నట్టు భావిస్తారు. కానీ రామ్మోహన్ రావు గారు, అంటే మేము ముఖ్యంగా ఏదో పెద్దది రైతుల మీద ఒక గుదిబండ లాంటి రుణమాఫీ చేశాం కాబట్టి ఇది పట్టించుకోరు అనే విధంగా ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా గుదిబండి ఎవరికి అంటే రైతులకు కాదు, ఇప్పుడు ప్రభుత్వాన్ని. నేను మొదటి స్వతంత్ర రైతు సంఘాల వేదిక సాక్ష్యంగా చెప్తున్నాను, ఈ పార్టీలకు అన్ని కూడా ఈ రైతు రుణమాఫీ గురించి అబద్ధాలు మాట్లాడుతున్నాను. రైతు రుణమాఫీ కంటే రైతు పెట్టుబడి సాయం మంచిది. యాక్చువల్ గా కేసీఆర్ గారు రాజకీయ విధానాలతో విభేదించవచ్చు, కానీ రైతులకు మేలు చేసేది షావుకారు దగ్గర పోయి, అంటే పెట్టుబడిదారు దగ్గర 5 రూపాయలు 6 రూపాయలు గుడ్డలు తీసుకొచ్చుకునే వాళ్ళు పంట పెట్టుబడి కూడా సరైనది. కానీ ఎవరైతే అంటే ఈ రుణమాఫీ ద్వారా కానీ ఏ ఇబ్బందులు ఉన్నా పంటనైతే పండిస్తారు. ఏ ఇబ్బందులు ఉన్నా ఆయనకి సకాలంలో పెట్టుబడి సాయం అందించడం వల్ల దుక్కి దున్ని పండించేటటువంటి స్థాయికి వస్తాడు. ఉంటుంది సార్. రుణమాఫీ ఏంటంటే ఎగవేతలు నేర్పడం. ఏమంటే ఎగవేతలు నేర్పడం అంటే కార్పొరేట్ సంస్థలకు 14 లక్షల కోట్లు మాఫీ చేయలేదని ఒకటి వస్తుంది. నేను రైతుగా చెప్తున్నాను. రుణమాఫీ అనేది ఎగవేతను ప్రోత్సహించడం, అంటే బ్యాంకులకు గుడితి పద్దు చేయడం. ఇవాళ ఏమైంది, బ్యాంకులకు జమ చేశారు. అంటే అప్పు ఏమైంది, రైతుల అప్పును ప్రభుత్వం అప్పు చేసి తీర్చింది. అంతేగా, అంటే అప్పు ట్రాన్స్ఫర్ అయింది అంతే. ప్రభుత్వం మీద అప్పు, ప్రభుత్వం అంటే మనందరి మీద, మన తలసరి అదే అన్నిటి మీద ఉంటుంది, మన పౌరుల మీద పడ్డట్టే కదా. రుణమాఫీ అనే దాని మీద అన్ని రాజకీయ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి. ఎందుకంటే రుణమాఫీని వ్యతిరేకిస్తే రైతుల ఓట్లు పోతాయి. స్పష్టంగా రైతుల ఓట్లు పోయినా సరే రుణమాఫీని వ్యతిరేకించాలి. మనకు రైతు పెట్టుబడి సాయం 15గా 20 చేయండి. రెండోది పంట పండించే వాడికి ధర రావాలి. ఇప్పుడు ఈ రైతు బంధు కూడా తప్పేందంటే అడ్డగోలు గుండ్లు రాళ్లు, వ్యవసాయ యోగ్యం కానీ భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అన్నిటికి ఇచ్చారు, అవి తీసేయాలి ఖచ్చితంగా. అంటే మనకు అదే పార్టీలోని మనకు జీవన్ రెడ్డి గారు మంచి సలహా చెప్పారు. ఎవరు చెప్పినా వినాలేదు, వినదగున ఎవరు చెప్పినా అన్నట్టు వారి పార్టీ వారు చెప్పారు. ఏంటంటే 5 ఎకరాలకు పరిమితం చేద్దాం దీన్ని. ఈ రాళ్ళు గుట్టలు తీసేసి ఇంకోటి 100 ఎకరాలు 200 ఎకరాలు సీలింగ్ పెట్టాలి. ఒక 5 ఎకరాల 10 ఎకరాలకి ఇస్తారా పెట్టుబడి అనేది ఒకటి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక్క మాట, సీలింగ్ అంటే 54 ఎకరాల కంటే ఎవరికి వ్యక్తిగతంగా భూములు లేవు ఇప్పుడు ఉండడానికి వీలేదు. అర్బన్ సీలింగ్ రద్దయింది, కానీ ఆ రూరల్ సీలింగ్ అట్లాగే, సీలింగ్ యాక్ట్ అట్లాగే ఉంది. 73లో వచ్చింది ఇప్పుడు. కనుక ఆ రూరల్ సీలింగ్ అమల్లో ఉన్నప్పుడు 54 ఎకరాల కన్నా ఒకరి మనిషి మీద ఉండడానికి వీలేదు. కానీ తెలంగాణలో చిన్న కారు సన్నకారు రైతులు 92% ఉన్నారు. మిగతా 8% మంది రైతులు మాత్రం 5 ఎకరాలు దాటిన వాళ్ళు, 10 ఎకరాలు దాటి 20 ఎకరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. అటువంటి డబ్బులు మాత్రం వాళ్ళకి ఎక్కువ పోతున్నాయి. ఎందుకంటే 50 ఎకరాలకి 5 లక్షలు పోతుంటే ఆ 1 ఎకరానికి కేవలం 10,000 వస్తున్నాయి కదా. అందుకనే ఇక్కడ ఈ మొత్తం ఈ వివక్ష తీసేయాలి. 5 ఎకరాల వాళ్ళకు ఎంత ఉన్నా సరే 6 ఉంటే 5కే ఇవ్వాలి, 4 ఉంటే 4కే ఇవ్వాలి, 16 ఉంటే కూడా
5కే ఇవ్వాలి, అప్పుడు సాధ్యమవుతుంది. అవును. దీని విషయంలో రుణమాఫీ విషయంలో మేము గొప్ప చేసినాం చెప్పుకోవడంలో ఏమైందంటే ఇటుపక్క అటుపక్క ₹1,00,000 రుణమాఫీ చేసినా, ఇటు 2,00,000 చేసినా ఇది రైతు పరపతిని దెబ్బతీయడమే. అవును. అచ్చంగా వాళ్ళకి రైతు పెట్టుబడి సాయం చేయాలి, గతంలో సబ్సిడీ మీద ట్రాక్టర్లు అవి ఇచ్చారు, కొనసాగించాలని కోరుతున్నాం. రైట్. రామ్మోహన్ రావు గారు, అంటే గతంలో చేనేత కార్మికుల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు, కానీ వాటిని అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటన్నిటికీ తుంగలోకి తొక్కారు. బతుకమ్మ చీరలు పంపిణీలో కూడా అంటే ఇంతవరకు ఇవ్వలేదు. మన దసరాకు ముందు బతుకమ్మ పండగకు కూడా చీరలు ఇవ్వలేదు, ఆడబిడ్డలను అవమానం చేశారని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యానించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రింట్ మీద రిపోర్ట్ అవుతుంది కానీ అప్పుడు మనం ప్రింట్ మీడియాలో పనిచేసిన 49 ఏళ్ళ జర్నలిజం ప్రింట్ మీడియాలో పనిచేస్తే అబద్ధాలు ఆడి తప్పించుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా, వీడియోలు ఉన్నాయి. ఆనాటి ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఏం మాట్లాడారు. అప్పుడు ఏమన్నారు, ఒక్క చీర కన్నా 2 చీరలు ఇస్తాను, మంచి మంచి రంగు నేతలకు చీరలు ఇస్తాను. ఆ చీరలన్నీ బతుకమ్మ చీరలన్నీ మీకు పత్తి చేనుల చుట్టూ మన దడి కట్టుకోవడానికి పనికి వస్తుంది అన్నారు. మరి 1 పోయింది, 2 పోయింది, 2 పోయింది, 1 కూడా దిక్కులేదు కదా అని విమర్శ కరెక్టే. కానీ బతుకమ్మ చీరలు అనేది పరిష్కారం కాదంటున్నాం. పండుగకు అన్ని పండుగలకు బతుకమ్మ చీరలు, అటు పక్కన మన క్రిస్మస్ పండుగకు, వాళ్ళ క్రిస్టియన్లకు, రంజాన్ కు, ముస్లింలకు ఇవ్వడం అనేది ఇది మన డబ్బును మనకే దోచిపెట్టడం అంటున్నాం. ఇవన్నీ కొంచెం తాత్కాలికంగా ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా అంటే ప్రజాధనాన్ని అప్పలంగా పంచిపెట్టడం అంటున్నారు. రద్దు చేస్తే రద్దు చేయనియండి, కానీ ఇస్తామన్న మాట తప్పిండు అనేది మాత్రం కరెక్ట్. మన హరీష్ రావు గారు అన్న మాట కరెక్ట్, కానీ అనుచిత ఉచితాలకు ఒక గీత గీయాల్సింది రవి గారు. ఖర్గే గారు అన్నారు కదా ఒక మాట, ఈ అనుచిత ఉచితాలను మేనిఫెస్టోలో పెట్టే ముందు ఆ రాష్ట్ర ఆదాయ వనరుల లెక్కలో తీసుకోవాలి, ఆర్థిక పరిస్థితి చూసుకోండి, ఆర్థిక పరిస్థితి చూసుకోవాలని చెప్పేసి అన్నారు. జార్ఖండ్ను మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇంకో అంశం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఏఈ స్థాయి అధికారి నికేష్ కుమార్ అక్రమాస్తులు అయితే మాత్రం ఎక్కువగా వెలికి చూస్తున్నారు. మరో పక్క అధికారులు ఇట్లాంటి ఏఈలు ఇంకా చాలామంది ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడికి ఇబ్బడిముబ్బడిగా పర్మిషన్లు ఇవ్వటం, లేకపోతేనేమో చెరువుల దగ్గర లేకపోతే బఫర్ జోన్ల దగ్గర వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వటం, ఇట్లాంటి అధికారులు వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాదాపు అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులను నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా హైడ్రా లాంటి భయపెట్టే సంస్థను తీసుకొచ్చి పేదల ఇళ్లను కూల్చే బదులు ఇట్లాంటి వాళ్ళ అక్రమార్కులు ఏం చేస్తున్నారు, గతంలో దేవికరాణి, తర్వాత బాలకృష్ణ, వీళ్ళిద్దరిని మించిపోయారు వాళ్ళు. ఏది మనకు నికేష్ కుమార్. అంటే ఏమవుతుందంటే జిహెచ్ఎంసీలో దాని మీద కొంచెం కాలాహాయి ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో జరుగుతున్నది. దీనికి అధికారులే కాదు, పైన అకౌంటే అంటున్నాం. ఇప్పుడు నికేష్ కుమార్ మనకు క్యాన్సర్ కనిపించే పుండు మాత్రమే, అసలు క్యాన్సర్ కూడా వేరే ఉన్నాయి. రాజకీయ అవినీతి లేకుండా ఈ సాగం. ఇంతమంది గత 6 నెలల కింద అరెస్ట్ అయ్యిండు అవినీతి కేసులో. ఆయన 6 నెలల తర్వాత 6 నెలల దాకా ఎందుకు ఆగింది ఇప్పటిదాకా అంటే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా రవి గారు హల్చల్ చేస్తాయి, తర్వాత 6 నెలలకు తగ్గుమంటుంది. అంటే గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇందులో కానీ సివిల్ సప్లైస్ లో అయితే అసలు కింది నుంచి పై దాకా అవినీతే కదా. జిహెచ్ఎంసీలో పనిచేసే చిన్న స్థాయి ఉద్యోగి కూడా ఇవాళ బంగ్లాలు కట్టుకుంటున్నారు, 100 కోట్ల ఆస్తులు. ఇవాళ అన్నిటికీ మించి అవినీతి పాము ఇప్పుడు వాళ్ళ నికేష్ కుమార్ 1000 కోట్లకు దగ్గరగా జరుగుతుంది అంటున్నారు మార్కెట్ ప్రకారం. దీనికి కారణం ప్రత్యక్షంగా జిహెచ్ఎంసీలో ఒక సంస్కరణ రావాలి, పర్మిషన్లు చాలా పారదర్శకంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ అవినీతి కుంభకోణాలు జరగకుండా ఉంటాయి. రైట్.